హాయ్ ఫ్రెండ్, నమస్తే. రాజాసాబ్ సినిమా విడుదలైంది. కాస్త డిబేట్ టాక్ వచ్చింది. కొంతమందికి నచ్చింది. ఎవరి అభిప్రాయం అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఈ టీంకి కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే, అది తమిళ్‌లో ఈ సినిమా 9వ తారీఖున విడుదల చేయమని, విజయ్ మీద గౌరవంతో 10వ తారీఖున విడుదల చేస్తామని చెప్పారు. కానీ అక్కడ కట్ చేస్తే 'జననాయక'నైతే సెన్సార్ ఇష్యూ వల్ల అయితే క్యాన్సిల్ అయింది. ఒకే రోజు భారతదేశంలో ఇద్దరు సూపర్ స్టార్స్, ఇటు 'ప్రభాస్' సూపర్ స్టార్, అటు 'తలపతి విజయ్' అయితే సూపర్ స్టార్. ఈ ఇద్దరు సినిమాలు ఒకే రోజు విడుదలైతే పెద్ద రసవక్తంగా సాగుతుంది. డే 1 కలెక్షన్లు ఎవరు ఎక్కువ వస్తాయని అందరూ అయితే ఆతృతగా ఎదురు చూశారు. కానీ లాస్ట్ మినిట్‌లో అయితే క్యాన్సిల్ అవ్వడం, తమిళనాడులో, ముఖ్యంగా తమిళనాడులో విజయ్ సినిమా ఉంటే ఏ సినిమాలు అంతగా ఆడవు. విజయ్‌కి తమిళనాడులో, కేరళలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్. పైగా ఇది ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇది చివరి సినిమా, తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్తానని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది 2000 కాదు 5000 టికెట్ ఇచ్చినా సరే దాన్ని ఎలా అయినా చూడాలని అక్కడ అభిమానులు అయితే ఆశగా ఎదురు చూశారు. ఆల్రెడీ 45 కోట్లు అయితే బుకింగ్స్ అయితే జరిగాయి. ఇప్పుడు అవన్నీ సరే వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ సెన్సార్ ఇష్యూ ముందుగానే ఎందుకు చేయలేదో అర్థం కాలేదు. లేకపోతే బాబిడియోలు కొన్ని సీన్ల వల్ల సెన్సార్ అభ్యంతరం చెప్పిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ 'జననాయకన్' సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ 'రాజాసాబ్'కి అయితే సోలో రిలీజ్ అయితే దక్కింది. బెస్ట్ ఓపెనింగ్స్ నాకు తెలిసి 200 కోట్ల పైగా గ్రాస్ కొట్టే ఆస్కారం అయితే ఉంది. అది ప్రీమియర్ షో చూసిన తర్వాత డిబేట్ టాక్ ప్లాప్ అంటున్నారు. అవేం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే తొలి డే, సెకండ్ డేకి వచ్చేసరికి టాక్ పూర్తిగా మారిపోతుంది. కలెక్షన్ సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. సంక్రాంతి సినిమా కాబట్టి నాకు తెలిసి 14, 15, 16 ఈ డేట్ల వరకు ఇది స్టడీగా కలెక్షన్ సాధిస్తే సినిమా అయితే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించి పీపుల్ మీడియాకి అయితే ఇంకొన్ని సినిమాలు నిర్మించే ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఏ సినిమా తీసినా సరే దరిద్రమంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటూనే ఉంది. ఎంత బడా సినిమా తీసినా సరే సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ 'రాజాసాబ్' సినిమా వల్ల. మరి ఈ సినిమా అది వాళ్ళని గట్టెక్కిస్తుందా లేకపోతే ముంచేస్తుందా అనేది త్వరలో తెలియనుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.